హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ అరియర్స్ అప్డేట్ ఎవరికి ఏ నెలలో చెల్లింపులు జరుగుతాయి అంటే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అత్యంత కీలకమైన అరియర్స్ పేరోల్ విండో ప్రతి నెల ఒక నిర్ణీత కాల పరిమితిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిబంధనల ప్రకారంగా ఈ విండో ప్రతి నెల 6వ తేదీ నుంచి ప్రారంభమై అదే నెల 15వ తేదీ వరకు మాత్రమే పనిచేస్తుంది. అంటే 10 రోజుల వ్యవధిలో మాత్రమే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ బకాయిలకు సంబంధించిన బిల్లులను సిస్టమ్‌లో నమోదు చేసే అవకాశం ఉంటుంది. నేడు 16వ తేదీ కావడంతో నిన్నటితో ఆ గడువు ముగిసింది. మరియు పేరోల్ సైట్ కూడా క్లోజ్ చేయబడింది. ఎవరైతే ఈ నిర్ణీత సమయంలో బిల్లు అనేది అప్‌లోడ్ చేయలేకపోయారో వారు మరొక నెల వరకు అంటే వచ్చే నెల 6వ తేదీ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 6 సంవత్సరాలుగా ఊరిస్తూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి సీపీఎస్ ఉద్యోగుల డీఏ అరియర్స్ అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. 6 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సుమారు 60 నెలల బకాయిలు ఒక్కసారిగా తమ ఖాతాల్లో జమ అవుతాయని వినడం ఉద్యోగులకు ఒక తీపి కబురు వంటిది. ఈ 60 నెలల బకాయిలను విశ్లేషిస్తే ఇందులో జూలై 2018కి సంబంధించిన 30 నెలల మరియు జనవరి 2019కి సంబంధించిన మరో 30 నెలలు ఉన్నాయి. ఈ భారీ బకాయిలను ప్రభుత్వం నుండి సాధించడంలో విశేష కృషి చేసిన ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారు మరియు ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారి నాయకత్వానికి అప్పట్లో ఉద్యోగులు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బకాయిల విడుదల వల్ల సీపీఎస్ ఉద్యోగుల ఇళ్లల్లో సంక్రాంతి పండుగ వెలుగులు మరింత నిండాయి అని ఆనాడు సంఘం నాయకులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వైరుధ్యాన్ని గమనించాలి. ఈ 60 నెలల బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగులందరికీ ఒకే విడతలో లేదా ఒకే రకంగా అందలేదు. కొంతమందికి అదృష్టవంతులైన ఉద్యోగులకు మాత్రమే జూలై 2018 మరియు జనవరి 2019 కలిపి మొత్తం 60 నెలల పూర్తి మొత్తం ఒకేసారి క్రెడిట్ అయ్యింది. కానీ మెజారిటీ ఉద్యోగులకు మాత్రం కేవలం జూలై 2018 నాటి 30 నెలల బకాయిలు మాత్రమే అందాయి. దీనివల్ల ఉద్యోగుల మధ్య కొంత అసమానత, గందరగోళం నెలకొంది. తమకు కూడా ఆ మిగిలిన 30 నెలల బకాయిలు ఎప్పుడొస్తాయా అని వేలాది మంది ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారు తమ ఆర్థిక అవసరాల కోసం ఈ సొమ్ముపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక విశ్రాంతి ఉద్యోగులైన పెన్షనర్ల విషయానికి వస్తే జూలై 2018 నాటి 30 నెలల అరియర్స్ ఇప్పటికే దాదాపు 90% మందికి విజయవంతంగా జమ అయ్యాయి. వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు, ఇతర అవసరాలకు ఈ డబ్బు వారికి ఎంతో ఆసరాగా నిలిచింది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే మిగిలిన 10% మంది పెన్షనర్లకు కొన్ని చిన్నపాటి సాంకేతిక లోపాలు, టెక్నికల్ గ్లిచెస్, బ్యాంకు ఖాతా వివరాల తప్పులు లేదా సర్వీస్ రికార్డులలోని వ్యత్యాసాల వల్ల ఈ సొమ్ము ఇంకా చేతికి అందలేదు. ఈ 10% మంది వృద్ధ పెన్షనర్లు తమకు రావాల్సిన చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం, తమ సొంత డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. వారికి తక్షణమే న్యాయం జరగాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో విచిత్రమైన మరియు ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అంశం ఏమిటంటే, ఈ అరియర్స్ సొమ్ము ఇంకా ఉద్యోగుల చేతికి అందకముందే గత ఆర్థిక సంవత్సరంలోనే దీనిపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం నుండి రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో కూడా కాగితాలపై ఆ ఆదాయాన్ని చూపిస్తూ పన్ను కట్టడం ఉద్యోగులను ఆర్థికంగా కృంగదీసింది. పన్ను కట్టడం పూర్తయినా డబ్బులు అందకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు అయ్యారు. ఇది నిజంగా ఒక విరుద్ధమైన పరిస్థితి అని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ఒక ఆశాజనకమైన అప్డేట్ వెలువడింది. గత జనవరిలో ఇవ్వవలసిన సీపీఎస్ ఉద్యోగుల డీఏ అరియర్స్‌ను ఈ వచ్చే మే నెలలో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తాజాగా హామీ ఇచ్చారు. మరి ఇందుకోసం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మళ్ళీ ప్రత్యేకంగా టేల్ లేదా ఆప్షన్ ఎనేబుల్ చేయనున్నారు. ఎవరికైతే గతంలో సాంకేతిక ఇబ్బందుల వల్ల బిల్లులు నమోదు కాలేదో లేదా రిజెక్ట్ అయ్యాయో వారందరికీ ఈ మే నెలలో మరొక అవకాశం లభిస్తుంది. మే నెలలో ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి బకాయిలన్నీ క్లియర్ చేయాలనైతే ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాకుండా పెన్షనర్లకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి రోజున అంటే 15వ తేదీన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక ముఖ్యమైన చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విడుదలైన వివరాల ప్రకారంగా బకాయిలు పెండింగ్‌లో ఉన్న ఆ 10% మంది పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెలలోనే చెల్లింపులు జరిపేలాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం అయ్యాయని, ఈ నెలాఖరుకల్లా మిగిలిన పెన్షనర్లందరి ఖాతాల్లోనూ బకాయిలు జమ అవుతాయని అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆందోళన చెందకుండా ఈ ఏప్రిల్ ఆఖరు మరియు మే మొదటి వారం వరకు ఓపిక పట్టాల్సిన అవసరమైతే ఉంది. మీ బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.